హుదూద్ ఎఫెక్ట్ తీరా మనకి వైజాగ్ దాకా నాకు చాలా బాధ వేసింది. ఓకే, న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు లాస్ట్ టైం నేను ఎలక్షన్స్ టైంలో చంద్రబాబు గారికి సపోర్ట్ చేయడానికి కారణం స్టేట్ విడిపోయిన తర్వాత ఇలా న్యాచురల్ డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఒక అనుభవం ఉండి, పరిపాలనా అనుభవం ఉండి, అడ్మినిస్ట్రేటివ్ ఎబిలిటీస్ ఉన్న వ్యక్తి ఎంత అవసరం అనేది ముఖ్యంగా మనకి ఈ ఎఫెక్ట్ చూపించింది. ఇంత న్యాచురల్ డిజాస్టర్ వైజాగ్ తాకిన తర్వాత. సో ఆ విధంగా ఆ రోజు నేను అనుకుంది, నేను సపోర్ట్ చేసింది రాష్ట్ర ప్రజలకి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు నాకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరు వాళ్ళు స్వచ్ఛందంగా వస్తున్నారు. ముఖ్యంగా నాకు తెలంగాణ ప్రాంతం నుంచి వదిలాబాదు, ఖమ్మం, వరంగల్ ప్రాంతం నుంచి చాలా మంది అభిమానులు మద్దతుదారులు చాలా మంది మేము మాకేం చేయాలి చెప్పండి, మేమే వైజాగ్కి వెళ్ళి అది మాకు రాష్ట్రం విడిపోయినా కానీ మేము అది మా వాళ్ళకి జరిగింది, మా తెలుగు వాళ్ళకి జరిగింది, మా సోదరులకు జరిగింది. దాంతో వాళ్ళు కూడా ఏదో కొంత కాంట్రిబ్యూషన్ చేయడానికి కొంతమంది అంటే అందరూ బయటికి కనిపించలేదు. రకరకాల ప్రాంతాలు ఏదో కొంతమంది గమనించడం, 6 గంటలు అందించడం కానీ ఏదో కొంత వర్క్ చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా అభిమానులు తెలంగాణ నుంచి కూడా. సో వాళ్ళతో ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే వైజాగ్కి ఇది ఫ్యూచర్లో ఒక గొప్ప నగరం అవబోతుంది అనుకున్న పరిస్థితుల్లో ఈ ప్రకృతి వైపు నుంచి దెబ్బతింటూ ఒకసారి ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది ఇన్వెస్ట్మెంట్స్కి. అలాగే చాలా మంది మిగతా కొంతమంది పార్టీ వేరే పార్టీ వ్యక్తులు కూడా ఈ వైజాగ్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీని దెబ్బతీస్తుంది, ఆత్మవిశ్వాసం ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ దెబ్బతీస్తుంది. దీనికి తప్పుగా నాకు విమర్శలు సరైన